వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో ఆర్చరీ అకాడమీని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. కన్నుల పండుగ సిరిసిల్ల పట్టణంలోని శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ 3వ వార్షికోత్సవ వేడుకలు. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని గజ్జల కాంతంను హెచ్చరించిన టీఆర్ఎస్ నేతలు. లైంగిక దాడి బాధితులకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించిన నిర్వాహకులు. అభివృద్ధి నిధులపై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న టీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల పట్టణంలోని మినీ స్టేడియాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లతో కలిసి శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆర్చరీ అకాడమీని ప్రారంభించి మాట్లాడారు. టీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోసం 360 కోట్ల నిధులను వెచ్చిస్తే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గడిచిన 2 ఏళ్లలో 8,500 కోట్లు మంజూరు చేశారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. గతంలో నిర్మించిన మినీ స్టేడియం నాణ్యత లోపంతో ఉందన్నారు. వాలీబాల్ కోర్టు, స్కూలు, స్విమ్మింగ్ పూల్ మంజూరీ కోసం కూడా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కేకే మహేందర్ నాకు తెలిసి ఒక 100 సార్లు అయితే చేసినాడు. 100 సార్లు తక్కువ అయితే చేయలేదు. నాకు 100 సార్లు చేస్తే ముఖ్యమంత్రి గారిని 30 సార్లు అడిగింటాడు. నాకు తెలిసి మీరేమన్నా ముఖ్యమంత్రి కలిసినప్పుడు మా అకాడమీ ఖచ్చితంగా కావాలని అడిగాడు. స్వయంగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏంటి ఆ మహేందర్ రెడ్డి అకాడమీది అది కంప్లీట్ చేయండి అని కూడా నాతో స్వయంగా కూడా చెప్పడం జరిగింది, వేరే సబ్జెక్ట్లో ఉన్నప్పుడు కూడా. అంటే ఆ స్థాయిలో ఆయన ప్రెజర్ పెట్టాడు. కాబట్టి ఈ అక్కడ ఆచరణ వస్తుంది అని అంటే దానికి పూర్తి అంటే దానికి మొత్తం కర్మ క్రియ మొత్తం ఆయన నేను కూడా తెలియజేస్తాం. విషయం ఏంటంటే తెలంగాణలో 2014 తెలంగాణ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణకు స్పోర్ట్స్కు పెట్టిన బడ్జెట్ 360 కోట్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2024 నుంచి రెండు సంవత్సరాల్లో పెట్టిన బడ్జెట్ 850 కోట్ల రూపాయలు. ఈరోజు జిల్లాలలో ఎక్కడికి పోయినా సమస్యలే, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా సమస్యలే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన నాయకుడు, ఒక ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి, షాడో సీఎంగా వ్యవహరించిన వ్యక్తి ఈరోజు 2.5 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఈ సింథటిక్ ట్రాకెట్లో ఒకసారి మీరే చూడండి. ఆ సింథటిక్ ట్రాక్ చూసి, సింథటిక్ కరెంట్ కూడా పోయినా, సింథటిక్ ట్రాక్ను చూసి మీరు తర్వాత ప్రెస్ వాళ్ళు కూడా ఈ సింథటిక్ ట్రాక్ను చూపించాల్సిందిగా కోరుతాం. అంటే వారి వ్యవస్థ ఏ విధంగా నడిచిందో, వారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఏ విధంగా పోతుందో ఒకసారి ఆలోచన. దాదాపు 20 సంవత్సరాలు ఉండాలి, 20 ఇయర్స్ దాన్ని పడుతుండాలి. మీరు ఒకసారి గచ్చిబౌలి స్టేడియంకి రండి, 2001లో వేసిన సింథటిక్ ట్రాక్ స్టిల్ ఈరోజు కూడా మేము వాడుతున్నాం. అంటే 24 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా చిన్న పుల్ల కూడా కనపడ, ఇంత చిన్న గ్యాప్ కూడా లేకుండా ఈరోజు కూడా చేస్తున్నాం. 2 సంవత్సరాలకు వేసిన సింథటిక్ ట్రాక్ అసలు వాడడానికి కాదు, దాని మీద వాకింగ్ చేస్తే ఉన్న కాళ్ళు మోకాలు కినపోతాయి. వాకింగ్ కింద చేస్తే మొత్తం జాయింట్స్ మొత్తం వీక్ అయిపోతాయి. దాని మీద సైకిల్ మోటార్ మీద సైకిల్ కూడా దొక్కలేరు. దీని మీద నడిచే దేవుడే, రన్నింగ్ చేసే దేవుడే కాదు.
అన్ని గుంతలు, అంత వరస్ట్ అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఉంది. ఏదో అది చెప్తారు కదా, పేరు పెద్ద ఊరు దిబ్బ అనేది అంటారు కదా, అట్లనే ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. నేను చాలా ఎక్కువ ఊహించిన ఇక్కడ సింథటిక్ ట్రాక్ ఉంది, చాలా గొప్పగా ఉంది కదా. నాతో మహేందర్ అన్న 2-3 సార్లు అడుగుతుంటే మా దగ్గర మీరు అనుకున్నంత గొప్పగా లేదు, మీరు వచ్చి చూడండి అంటే నేను ఏమనుకున్నా, ఫస్ట్ టైం ఇక్కడ చూసినాక నాకు అర్థమవుతుంది ఇంత అధ్వానమైన. మరి కాంట్రాక్ట్ ఎవరో, అసలు అతనికి కాంట్రాక్ట్ లైసెన్సే రద్దు చేయాలి నాకు తెలిసేది. వాడు ఎవడైనా కానీ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఈ సింథటిక్ ట్రాక్ వేయడానికి దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింటారు. అన్ని కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు ప్రభుత్వ సొమ్మును వృధా చేసింది. ఈరోజు ఆ సింథటిక్ ట్రాక్ ఇంత 2.5 సంవత్సరాలకి ఈ స్థాయిలో అయిపోయిందంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు చూసినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో మరి నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు మాజీ మంత్రి ఆయన. ఒకసారి దయచేసి మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు పరిస్థితి ఎట్లా పోతామని చెప్పి. అన్ని దాంట్లో లోపాలే, అన్ని దాంట్లో ఎక్కడ చూసినా కల్తీయే. ఆఖరికి పిల్లలు ఆడుకునే దాని మీద కూడా ఈ విధంగా వ్యవస్థ నడుస్తుంది. తప్పకుండా స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఈ జిల్లా మీద పెడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం స్పోర్ట్స్ మినిస్టర్గా వాకిటి శ్రీహరి గారు వచ్చారు, వారి దృష్టికి కూడా తీసుకొని పోయి మీరు ఏవేవే అయితే అడిగినరో స్కూల్ అడగడం జరిగింది. కాకపోతే స్కూల్ ఉమ్మడి జిల్లాకు ఒక్క స్కూల్, ఇప్పుడు కేవలం ఈ స్కూల్స్ తెలంగాణలో 3 స్కూళ్ళు ఉన్నాయి. ఒకటి హకీంపేట్ స్కూల్ ఉంటే, రెండవది కరీంనగర్లో ఉంటే, మూడవది ఆదిలాబాద్లో ఉంది. ఈ మూడు స్కూళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినవే. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరీంనగర్లో వచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1992లో ఉన్నప్పుడు హకీంపేటలో వచ్చింది. అంతకుముందుకు తర్వాత ఆదిలాబాద్లో తీసుకొని రాగలిగినాం. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ స్కూల్ని ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు గత 10 ఏళ్లలో. ఇప్పుడు కూడా ఉమ్మడి జిల్లాకు ఒకటేస్తే మీ కరీంనగర్లో ఉంది కాబట్టి స్కూల్ ఇప్పుడు ఇవ్వడం కష్టం ఉండొచ్చేమో తెలియదు నాకు, కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. దాంతోపాటు జిమ్ అడిగినారు కదా, ఖచ్చితంగా జిమ్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, వాలీబాల్ అకాడమీ గర్ల్స్ అని పెట్టారు. ఇప్పుడు ఉండే దాంట్లోనే స్థల సేకరణ చూద్దాం. అవకాశం ఉంటే డివైఎస్ఓ గారు ఒకసారి మాకు అది పంపించండి. ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. క్రికెట్ స్టేడియంకి మీరు 5 ఎకరాలు మీరు స్థలాన్ని కేటాయిస్తే దానికి స్పెషల్ బడ్జెట్ మినీ స్టేడియం మీద స్పెషల్ బడ్జెట్ని కేటాయించైనా సరే వెంటనే అది కూడా కంప్లీట్ చేస్తాం. స్విమ్మింగ్ పూల్ది కూడా మీరు ప్లేస్ చూడండి, సిటీ సెంటర్లో 2 ఎకరాల స్థలాన్ని మీరు చూడండి. 2 ఎకరాల స్విమ్మింగ్ పూల్ని ఖేలో ఇండియా బడ్జెట్లో అయినా పెట్టైనా సరే ఇక్కడికి స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. మేము రేపు సీఎం కప్ ద్వారా జూలైలో మళ్ళీ మనం సీఎం కప్ తయారు చేసుకోబోతున్నాం, మళ్ళీ 2వ సీఎం కప్ను. ఆ సీఎం కప్ గతంలో ఎప్పుడు కూడా మండల స్థాయిలో చేసేవాళ్ళం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామ స్థాయి నుంచి సీఎం కప్ను మొదలుపెట్టినాం. గ్రామ స్థాయి నుంచి ఆనిముత్యాలు ఎవరైతే పిల్లలు స్ట్రాంగ్గా ఆడగలిగే శక్తివంతమైన వాళ్ళు గ్రామాలలోనే ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ వెలికి తీసి ఈరోజు వాళ్ళందరూ ఎవరైతే టాప్ ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి అకాడమీలలో జాయిన్ చేయడానికి నూతన అకాడమీలను, కొత్త హాస్టళ్లను కూడా తయారు చేయబోతున్నాం. దాంతోపాటు తెలంగాణలో ఇంకొక 2 కొత్త స్పోర్ట్స్ స్కూళ్ళను కూడా ఈరోజు తయారు చేయబోతున్నాం. ఇప్పుడు కరీంనగర్ స్కూల్లో ఉన్నటువంటి 10th క్లాస్ వరకు ఉన్న కరీంనగర్ స్కూల్ని ఇంటర్మీడియట్ తీసుకుపోతున్నాం. ఆదిలాబాద్లో ఉన్న కరీంనగర్ స్కూల్ని 10th క్లాస్ ఉంటే అది ఇంటర్మీడియట్ తీసుకుపోతున్నాం. హకీంపేటలో ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్కూల్ని డిగ్రీ వరకు తీసుకుపోతున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఉండే స్పోర్ట్స్ మెన్స్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డిగ్రీ వరకు అక్కడే ఉంటుంది. డిగ్రీ కూడా మన తెలంగాణలో చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ అందరికీ తెలియజేస్తాం. దాని తర్వాత 2026 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు యూనివర్సిటీనే తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నాం. యూనివర్సిటీ వస్తే ఈ మొత్తం సౌత్ లోనే ఎక్కడ స్పోర్ట్స్ మెన్ యూనివర్సిటీలో జాయిన్ కావాలన్నా తెలంగాణకే రావాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణనే జమ్లను తయారు చేయగలుగుతాం. యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి వాళ్ళు తయారైన తర్వాత రాబోయే తరంలో దేశానికి కోచ్లు కావాలంటే తెలంగాణ నుంచి పంపించే విధంగా ఒక తెలంగాణ కోచ్లకు ఒక ఫ్యాక్టరీ కర్మాగారం లాగా ఇక్కడ నుంచే ఎంతో మంది కోచ్లు దేశవ్యాప్తంగా విస్తరించే విధంగా తయారు చేయాలన్న ఆలోచన అందరూ ఆడడం జరిగింది. అందులో కొత్తగా ఆర్చరీ అకాడమీని కూడా ప్రారంభించడానికి గౌరవ షాట్స్ చైర్మన్ గారి అనుమతితో పర్మిషన్ తీసుకొని తనకి రామన్న చెప్పడం జరిగింది. పిలవంగానే వచ్చినందుకు మా జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. అలాగే మాకు ముందు ఇక్కడ జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత కొత్తగా కేవలం సిరిసిల్ల డివిజన్ నుంచి ఒకటి కబడ్డీ, వాలీబాల్ 3 మాత్రమే ఆడేవాళ్ళం సార్. ఇప్పుడు
అంటే 2018 నుంచి SGF గేమ్లో ఒక 33 గేమ్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ముందు ముందు తమరి సహకారంతో ఇక్కడ స్పోర్ట్స్ హబ్గా రాజకీయ నాయకులు, ప్రభుత్వము మరి అందరి సహాయ సహకారాలతోటి పెద్ద మొత్తంలో ఇక్కడ స్పోర్ట్స్ హబ్గా తీర్చి అంటే వారికి అవకాశం, మాకు అందరికీ అవకాశం కోరుకుంటున్నాం సార్. అలాగే ఆర్చరీ అకాడమీని సిరిసిల్ల నడిగడ్డ పైన తొలి ఆర్చరీ అకాడమీని ప్రారంభించడానికి వారు ఒప్పుకొని వచ్చినందుకు వారందరికీ కూడా వారికి ముఖ్యంగా అలాగే విప్ ఆదిశ్రీనివాసకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే మిత్రునికి. అలా ఎందుకంటే ఈ ప్రాంతం అంటేనే సమస్యల వలయంలో ఉంటుంది. ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఒక రకంగా చెప్పాలంటే వెనుకబడేసిన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సహృదయంతో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, 2023 సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఏరుకోరి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే మీ అందరికి కూడా. ఎప్పుడైతే యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయినరో, ప్రజల అభిష్టం మేరకు ఈ యొక్క ప్రజల అవసరాల మేరకు మనం నడుచుకోవాలని చెప్పి ఈ ప్రాంత యువతకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా సింగపూర్కి పోయి స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చాడు. అలాగే మిత్రుడిని తీసుకెళ్లి జపాన్కి పోయి స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండే. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా దేశంలోనే ఎక్కలేదు. ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్లు వెచ్చించి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇలా చేయాలని ఒక ధ్యేయం. ఎందుకంటే ప్రతి విద్యార్థికి కూడా విద్యతో పాటు శారీరక దారిద్ర్యం కూడా అవసరం కాబట్టి స్పోర్ట్స్ యూనివర్సిటీ దాని యొక్క పవిత్రతను, దాని యొక్క విశిష్టతను గుర్తించి ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పి వారు ఏదైతే ఆలోచన కొద్దీ ముందుకు తీసుకెళ్తుండ్రో, అందుకే యువకుడైన శివసేనారెడ్డి గారిని దానికి సాక్షిగా వేయడం జరిగింది. వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ విధంగానైతే మీరు ఇక్కడ తొలి ఆర్చరీ అకాడమీని ఇక్కడ స్టార్ట్ చేశారో అదే మాదిరిగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పెద్దలు నాది శ్రీనివాస్ గారి యొక్క అండదండలతో, చేదోడు వాదోడుతనంతో సిరిసిల్ల ప్రాంతంలో మొదటి స్పోర్ట్స్ స్కూల్ కమ్ కాలేజీని కూడా ఏర్పాటు చేసే దిశగా మీరు అడుగులు వేస్తే, ఎందుకంటే ఆ యూనివర్సిటీకి ఎట్లాగో స్టూడెంట్స్ అవసరం ఉంటుంది కాబట్టి స్కూల్ కమ్ కాలేజీను ఇలా ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ వరకు మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇలా ఒక మోడల్గా సిరిసిల్ల ప్రాంతంలోనే దాన్ని స్టార్ట్ చేసే దిశగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, అలాగే స్పోర్ట్స్ చైర్మన్ గారు, ఇప్పుడే నిన్నమనే మళ్ళీ మనకు ఒక స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చిండు శ్రీహరి గారు, ఇలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్పోర్ట్స్ స్కూల్ కమ్ కాలేజీని సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా వారు కృషి చేయాలని చెప్పి వారికి సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా అలాగే ఇక్కడ ఒక జిమ్ను కూడా మీ ఆధ్వర్యంలో ఈ మినీ స్టేడియంలో ఒక జిమ్ను కూడా ఏర్పాటు చేయాలని, అదే మాదిరిగా ఒక ఇండోర్ ట్రైనింగ్ హాల్ ఇవ్వాలని ఒకటి, దాంతోపాటు గర్ల్స్ అకాడమీ ఇప్పుడు ఆల్రెడీ సిరిసిల్లలో ఉన్న వాలీబాల్ అకాడమీ ఏదైతే మెన్స్కుందో ఇలా నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చాలా మంది ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే మాదిరిగా అనేక మంది అమ్మాయిలు కూడా ముందుకొచ్చి మేము కూడా వాలీబాల్ ఆడతామని చెప్తున్నారు. కాబట్టి ఒక అమ్మాయిల గర్ల్స్ వాలీబాల్ అకాడమీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇలా వారందరూ కూడా వారే చూసిండ్రు స్వయంగా వారి కళ్ళతోని. 2.5 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సింథటిక్ ట్రాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎట్లా చేసినరో ఎందుకు చేసినో తెలియదు, కానీ ఇవాళ ఎక్కడికక్కడ ముక్కలుగా విడిపోయింది. కాబట్టి దయచేసి ఆ ట్రాక్ను కూడా ఆ మరమ్మతులు చేస్తారా, లేకుంటే మరమ్మతులు చేసేది కుదరది, కొత్త ట్రాక్ వేసే దిశగా దానికి బడ్జెట్ శాంక్షన్ చేయాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ క్రికెట్ స్టేడియం కూడా మీరు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు అలాగే మేమందరం కూడా కృషి చేసినాం. ఇక్కడ ప్రజల యొక్క చిరకాల వాంఛ అది, ఈ ప్రాంతంలో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలని చెప్పి రాగానే మేము కోరగానే కలెక్టర్ గారు కూడా ముందుకొచ్చి నగరం నడిబొడ్డున, ఎందుకంటే పిల్లలను కోచింగ్ తీసుకొని పోవాలంటే ఇవాళ ఏ రాత్రి అయినా లేడీస్ అయినా తీసుకోవడానికి అందుబాటులో ఉండాలని చెప్పి ఇవాళ నగరం నడిబొడ్డులోనే ఆర్డీఓ గారిని వాళ్ళందరినీ కూడా ఆదేశించి నడిబొడ్డులోనే 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ చేతుల మీదుగా, ఎందుకంటే 28వ తారీఖు నుంచి ఆషాఢం అనుకుంటా బహుశా, ఆ లోపలనే ఈ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేసే దిశగా అటు వేములవాడలో కానీ ఇక్కడ కానీ చేసే దిశగా మీరు సహాయ సహకారాలు అందించి మా కోరిక నెరవేరుస్తారని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిధులు మంజూరు కావాలని కోరినప్పుడు స్వయంగా వచ్చేటువంటి సందర్భంలో
మరి ఈనాటి కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి షాప్ చైర్మన్ పెద్దలు శివసేన రెడ్డి గారు, అంతకుముందు రాష్ట్ర ప్రోగ్రామ్ ఇది బహుశా 6వసారి ఫిక్స్ అయినది. అంతే 3 సార్లు చెప్పినాం, 2 సార్లు అనుకోకుండా అసెంబ్లీ రావడం వల్ల నాకు 4 సార్లు మళ్ళీ మాకు వారి మధ్యలో కోఆర్డినేషన్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు రావడం, ఇతర దేశాలకు పోవడం, ఇతర ప్రాంతాల్లో క్రీడకు సంబంధించినటువంటి దానిలో పాల్పంచుకునే క్రమంలో ఇప్పటికీ బహుశా 4 లేదా 5 మాసాల క్రితం జరగవలసినటువంటి సమావేశం ఇక్కడ ఆర్చరీకి సంబంధించిన అకాడమీ వచ్చింది, దాన్ని కూడా ప్రారంభం చేసుకోవాలని చెప్పే క్రమంలో కూడా ప్రధానంగా క్రీడల పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయంలో భాగంగా గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని, హెల్దీ తెలంగాణ, ఆరోగ్య తెలంగాణను తీసుకొచ్చే క్రమంలో యువకులను విద్యార్థి దశల్లోనే క్రీడల వైపు మళ్లింపజేసి వారి ద్వారా రాబో రోజుల్లో తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగానే చక్కటి యువతను బంగారు బాటలో నడిపే విధంగా తయారు చేయాలని చెప్పిన ఆలోచనతోటి సీఎం కప్ పేరిట ఒలింపిక్స్లో ఎందుకు మనకు పథకాలు రావడం లేదనేటువంటి ఆలోచనతోటి మన దగ్గర ఎందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోకూడదు, ఎందుకు మన దగ్గరనే స్కిల్ యూనివర్సిటీ లాంటివి ఏర్పాటు చేసుకోకూడదు, నిరుపయోగం ఉన్నటువంటి గచ్చిబౌళ్ళు ఇప్పటి వరకు చెప్తున్నారు అనేక వేల కోట్లు పెట్టి దాన్ని మనం అందుబాటులో తీసుకొచ్చినామని. ఈ విధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా మెరికల్ లాంటి యువ క్రీడాకారులను కూడా తయారు చేసుకోవడం కోసం తప్పనిసరిగా సహకారం అందించాలని చెప్పండి. అనేక రూపాలను బడ్జెట్లో కేటాయించిన సందర్భంలో చెప్పిన శివశేఖర్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఎంత పెట్టింది బడ్జెట్, దానికంటే రెట్టింపు 15 నెలల్లో 800 పైసలు కోట్లు పెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా రాజధాని సిరిసిల్ల జిల్లాలో వేరాడ ప్రాంతంలో కానీ సిరిసిల్ల ప్రాంతంలో కానీ క్రికెట్ క్రీడాకారులు ఎదురు చూస్తున్నట్టు క్రీడా మైదానం కావాలని కేకే మహేందర్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి. జూనియర్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలకు వెళ్ళినప్పుడు మా క్రీడా మైదానం లేదంటే అరే ఇక్కడ ఎందుకు లేదని చెప్పిన ఆలోచనతోటి కలెక్టర్ గారితో మాట్లాడి నడిబొడ్డును ఒక 5 నుంచి 6 ఎకరాలు ఇవ్వాలన్నప్పుడు వారు ప్రయత్నం చేసే క్రమంలో నేను మహేందర్ రెడ్డి గారు పక్కన నుండి శివశేఖర్ రెడ్డి గారు ఫోన్ కలిపి శివశేఖర్ రెడ్డి గారి ద్వారా లౌడ్ స్పీకర్లు చెప్పించి తప్పనిసరిగా మాట ఇస్తున్నాం, ఇస్తాం, క్రికెట్ మీ స్థలం ఇస్తే క్రీడా మైదానం నిధులిస్తామని చెప్పిన సందర్భం. అదేవిధంగా వేములవాడలో కూడా ఇదే విధంగా కోర్టులలోని పుట్టి పెరిగిన రుద్రంగి పక్కన కోర్టులలోని ఇంటర్మీడియట్ చదివినట్టు గ్రౌండ్లో విప్ హోదాలో బౌద్ధ ప్రధాన కోచ్ 4,000 మంది పైసలు క్రీడాకారులు. నరసింహరావు గారి పక్కన అనేక మంది మా కోర్టులలో కూడా క్రీడా మైదానం లేదు, కోర్టులలో క్రీడా మైదానం లేదు, వేములవాడలో క్రీడా మైదానం లేదు, క్రికెట్కు సిరిసిల్లకు లేదన్నప్పుడు నేను అక్కడ కూడా కలెక్టర్ గారితో మాట్లాడేది, వారు కూడా 5 ఎకరాలు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు, వేములవాడలో 5 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు, సిరిసిల్ల ముందుకు వచ్చినప్పుడు అక్కడ కూడా 4,000 మంది సమక్షంలో వరకు ఫోన్ చేసిన ఇట్టే లావట్టండి ఫోన్ చేసి పరిస్థితి చెప్పాక లౌడ్ స్పీకర్ పెట్టండి ఇచ్చేద్దామని చెప్పండి. అక్కడ కూడా ఈరోజు సిరిసిల్ల, వేములవాడ, కోట్ల 3 ప్రాంతాలు 5 ఎకరాల స్థలాలు ప్రభుత్వం ఇచ్చింది. దానికి స్టేడియానికి డబ్బులు ఇచ్చేటువంటి సందర్భంలో రావాలని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఆర్చరీకి సంబంధించినటువంటి అకాడమీ కూడా ప్రారంభం చేసుకోవాలి కాబట్టి వస్తామని చెప్పని వచ్చిన సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తూ నిధులు కూడా వీళ్ళని తొందరలో డబ్బులు ఉన్నాయంటున్నారు కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో సరే మన కొత్తగా లక్ష్మణ్ గారు మంత్రిగా అయిన సందర్భంలో జగిత్యాల జిల్లాకు వారే వచ్చినప్పుడు మేము సమయం అడిగింది కాబట్టి ఆ సమయాన్ని ఇచ్చి కొరట్లా కూడా మీరు స్వయంగా వెళ్ళి చక్కటి ప్రైమ్ టైం లొకేషన్లో స్థలం ఇచ్చారు. అక్కడ నేను అక్కడ చదువుకున్న వాడిగా నాకు కొర్రపట్నంలో పట్టున్న వాడిగా కోర్టుల మెట్టిపేట మధ్యలో ప్రైమ్ టైం లొకేషన్ నాకు తెలిసిన వాడికి 20 లక్షలకు ఉంటాక ప్రైమ్ టైం లొకేషన్లో మంచి స్థలం 5 ఎకరాలు కేటాయించారు. ఆ పక్కన ఇంకో 5 ఎకరాలు ఇంత అవసరం 2 ఎకరాలు పెడతాం. అక్కడ కలెక్టర్ గారు కూడా ఉత్సాహం ఉన్న సందర్భంలో ఇక్కడ కూడా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడ కూడా సిరిసిల్లలో వేములవాడకు సంబంధించి చుట్టుపక్కల లేకపోతే మూడపల్లి దగ్గర కూడా ఒక 5 నుంచి 6 ఎకరాల స్థలం ఇచ్చినటువంటి సందర్భంలో మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిధుల్ని ఈ వారం 10 రోజుల లోపల మీరు అంటున్నారు కాబట్టి ఆ నిధులను వెచ్చించి వీటిని అభివృద్ధి పరిస్థితులు తీసుకొని పోవడంతో పాటు ఓ ఇండోర్ స్టేడియం సంబంధించిన అంశం కూడా దృష్టికి తీసుకొని వచ్చినాం. వేములవాడకు సంబంధించి సిరిసిల్ల కూడా స్విమ్మింగ్ పూల్ అడుగుతున్న మహేంద్రన్న ఈ విధంగా క్రీడకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ 3వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆలయంలో ఉదయం గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, హోమ కార్యక్రమాలు
గోసికొండ హనుమంతు పంతులు పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయులు పాలించిన కాలం నుండే ఈ ప్రాంతం చెరువు ఉండేదని, దీన్ని ఆనుకుని కట్టపైన మైసమ్మ తల్లి ఉండేదని, ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని ఆలయ చైర్మన్ కొండా ప్రతాప్ పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ ప్రాంతం నివాసాలు ఏర్పరచుకుని బీవై నగర్, సుందరయ్య నగర్, తారకరామ నగర్లుగా అభివృద్ధి చెందిందన్నారు. కట్టపైనే మైసమ్మ, పోచమ్మ తల్లుల గుడులను కట్టించామని కోరిన భక్తులు మొక్కులు చెల్లించే తల్లులుగా ఎంతో ప్రసిద్ధిగాంచారని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బెంగి ఇజ్జగిరి, ఎలగందుల శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ బీవై నగర్ దాదాపు ఉట్టి 45 సంవత్సరాలు. అంతకుముందు కాకతీయుల సామ్రాజ్యం అప్పుడు ఇది పెద్ద చెరువు కట్ట ఉండే. ఈ కట్ట మీద మా చిన్నతనాన ఇక్కడ మైసమ్మ అని ఉండే, తూముకే మైసమ్మ ఉండే. ఆ మైసమ్మను దాదాపు మాకు భయపడ్డ ఏమైనా దాదాపు 56 ఏళ్ళ కింద నుంచి వెళ్ళి 400 ఏళ్ళ నుంచి వెళ్ళాము ఇది జరిగింది. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా చూసాము. కొబ్బరికాయ కొట్టుడు, ఎవరైనా భయపడ్డా ఏమన్నా అయినా కానీ ఇక్కడికి వచ్చి మొక్కితే తక్కువ అవుతుంది. ఖాళీ సత్యంగల తల్లి అంటే మామూలు కాదు. కట్ట మైసమ్మ తల్లి అంటే చాలా సత్యంగల తల్లి. దీని విషయంలో మేము అందరం ఒక యూనిట్గా ఏర్పడి ఇక్కడ ఇదే తూము పైన ఏదాలంటే తూము తీయకుండా తూము మీదనే గుడి కట్టడం జరిగింది. ఈ తూము మీద ఏదైతే ఉందో ఆ తూము మీద మంచిగా అందరం ఒక 10-20 మంది ఏర్పడి ఈ తూము మీద ఒక మంచి చక్కనైన గుడి కట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ కట్ట మైసమ్మను, పక్కపన్న పోషమ్మ తల్లిని నిలబెట్టి మరి ప్రతిష్టాపన చేసి, అదేవిధంగా శంకుస్థాపనతోటి ప్రతిష్టాపన చేసి ఇప్పటికీ 3వ సంవత్సరం గడుస్తుంది. మరి ఎంత సత్యంగల తల్లి అంటే పెళ్లి కానోళ్ళకు పెళ్లి, పిల్లలు కానోళ్ళకు పిల్లలు, దాదాపు అదేవిధంగా చదువులలో ఫస్ట్ వచ్చిన రావాలని మొక్కుతే కూడా ఆ రకంగా కోరికలు నెరవేరినాయి. ఇక్కడ తొట్లలు కూడా చాలానే కట్టారు. దీనికి తోడు మొన్నటికి మొన్న ఇక్కడ ఒక నాగదేవత విగ్రహం పెడతామని అంటే ఇక్కడ కొంతమంది అభ్యంతరం చెప్పడం వలన ఆ నాగదేవత విగ్రహం కూడా బంద్ చేసినాం. అక్కడ ఆ సత్యంతో ఇక్కడ ఉన్న కొట్టేసిన 50 చెట్టుకే నాగపడిగలు 2, 5 పడిగలు, 3 పడిగలు నాగపడిగలు వచ్చినాయి. చాలా విచిత్రం, అద్భుతము. చాలామంది కూడా చూసిపోయిన వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ చాలామంది వచ్చిండ్రు. అందుకనే ప్రతి ఒక్క జనాలకు మేము కోరుకునేది ఒకటే, మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఏ సందర్భాలైనా అమ్మవారిని వచ్చి మొక్కండి, మీ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈ 3వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భం కార్యక్రమం నెరవేరుస్తున్నాం కాబట్టి చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగింది. కాబట్టి మీ అందరికీ ఈ 3వ సంవత్సరం వార్షికోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రజా సంఘాల ముసుగులో అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులు కేటీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసం గజ్జల కాంతం అనే వ్యక్తి అనవసరంగా కేటీఆర్ పై నోరు పారేసుకున్నారని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ప్రపంచం మెచ్చే గొప్ప నాయకుడు కేటీఆర్ అని, ఆయనను విమర్శించే స్థాయిని ఇది కాదంటూ ఆయనపై ధ్వజమెత్తారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలిసినారో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు వందే సుభాష్, బాలయ్య, మాట్ల మధు, పాతూరు రాజిరెడ్డి, కుంబాల మల్లారెడ్డి, సుంకపాక మనోజ్ కుమార్, సిలివేరి చిరంజీవి, కత్తెర వరుణ్, గుండు ప్రేమ్ కుమార్, కందుకూరి రామ గౌడ, ఫంగా మధు, షాదాబ్, వేముల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు గజ్జల కాంతం అనే ఒక బ్రోకర్ నాయకుడు మా కేటీఆర్ అన్న మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. గజ్జల కాంతం, నువ్వు వయసుకు పెద్దోని కావచ్చు, నేను వయసులో చిన్నోని, కానీ నిన్ను అరే అనగా తప్పలేదు. ఎందుకంటే విజ్ఞత విధానం అన్ని మర్చిపోయి నువ్వు ఒక కుక్కలాగా మరుగుతా ఉన్నావు. కేటీఆర్ గురించి తెలుసా నీకు? ప్రపంచ దేశాలు ఇలా ఆయన యొక్క జ్ఞానాన్ని ఇలా మెచ్చుకుంటా ఉన్నారు. ఇయ్యాలనే నిన్ననే పోయింది కాదరా భయ్, లండన్ ఎందుకు పిలిపించారు? ఆయన ఒక గొప్పతనం, ఆయనకు ఉన్నటువంటి తెలివి తేటలను గురించి తీసుకుంటారు. ఇలా నువ్వు కుక్క మొరిగినట్టు మొరిగే వాడు రేవంత్ రెడ్డి ఇది డబ్బు సంచులతో దొరికి ఆ అగాధం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాటలు వినుకుంటూ వాడేసిన బొక్కలు జీక్కుంటూ నువ్వు వాడేదో చిన్న బొక్క ఎత్తే నువ్వు దాన్ని కంకుకుంటూ ఇలా నేనేం మాట్లాడితే నాకు ఇంత డబ్బు దొరుకుతుందనే పద్ధతిలో నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నీ గురించి తెలియదా? నువ్వు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నువ్వు దళిత కార్డు పెట్టుకొని ఎన్ని ఏషాలు వేసినావు తెలియదా? ఎన్ని బ్రోకర్ దందలు చేసినావు తెలియదా? చాలా చూసినాం నీ గురించి. ఖబర్దార్ గజ్జల కాంతం, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవడు తక్కువ లేదు. కానీ మాకు మా పార్టీ, మా నాయకులు ఒక మంచి విజ్ఞత వినయం నేర్పించారు. అగాధం మాట్లాడరాదా మాకు? వాడెవడో చెప్పంగానే నీ ఇష్టం ఉన్నట్టు అరే ఎగిరి అంటున్నావు. ఏంద్రాబాయ్ నీ మాటలు? దొంగ మాటలు, లంగా మాటలు. నీ మాటలు కూడా నమ్మినాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిన్ను నమ్మరు.
ఇవాళ హైదరాబాద్ పోయి మళ్ళీ దొంగ దందాలు చేసుకుంటూ దొంగ విధానం చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఒక దొంగ బ్రోకర్గా నేను మరొక్కసారి మా నాయకుడిని మచ్చలేని నాయకుని మరొకసారి మాటకి ఇట్లాంటి బిడ్డ సిరిసిల్ల ప్రాంతపురా ఊరికిచ్చి చంపుతాం అంబేద్కర్ బొమ్మగాడ నీ గురించి తెలియదా దొంగ నా కొడక ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు ముఖ్యమంత్రి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను పరిపాలన చేయాలని ఇలా ప్రజలు నీకు ఒక అధికారం ఇస్తే నువ్వు దొంగ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఏమనంటే కేసీఆర్ గురించి నీకేం తెలుసురా బాయ్? తెలంగాణ జాతిపిత, తెలంగాణకు నీళ్లు నిధులు అన్ని రకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు. దొంగ నువ్వు పెద్ద దొంగవు నువ్వు. ప్రజలకే అర్థమైపోయినావు నువ్వు దొంగవని. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా కృష్ణా గోదావరి నీళ్లు ఆ చంద్రబాబు నాయుడు తీసుకుపోతా ఉంటే దాన్ని ఆపలేక దాన్ని ఆపే దమ్ము లేక ఇలా డైవర్షన్ పాలసీ చేసి ఇలా దళితులతోటి ఇటు బీసీలతోటి ముంగటేసి నువ్వు మాట్లాడరాబాయి నీకు ఇది ఇస్తాను నీకు అది ఇస్తాను ఒక దొంగ హామీలు ఇచ్చినటువంటి దొంగ హామీలతో వచ్చినటువంటి నాయకుడు మీకు కూడా దొంగ హామీలు చూస్తుంటే మీకు ఏది ఉడిగారాబాయి? ఒక మనం బీసీలం కానీ ఎస్సీలం కానీ ఒక విజ్ఞత విధానాలతో మాట్లాడ నేర్వాలి. నువ్వు రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేసిన ప్రతి విమర్శ ఉంటుంది. దానికి ఒక పద్ధతిలో చేసే పద్ధతి నేర్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గజ్జల కాంతం ఖబర్దార్ బిడ్డ. మరొక్కసారి మా కేటీఆర్ గారిని మా పార్టీని కానీ ఏమన్నా అన్నావనుకో నిన్ను ఇక్కడున్నా దొరికించుకొని కొడతాం. ఇక్కడ కాదు సిరిసిల్లలో ఏం దళితులం రాష్ట్రం అంతా ఉన్నాం బిడ్డ. మాకన్నా తోపులున్నారు, బట్టలు ఇచ్చి కొడతారు. కానీ కేవలం గౌరవించే విధానం తెలుసు కాబట్టి మీరు దక్కిపోతున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకుడనే ఒక చిల్లర నాయకుడు గజ్జల కాంతం అని ఎస్సీ కార్డు పెట్టుకొని బతుకుతున్నటువంటి బ్రోకర్ గజ్జల కాంతం ముఖ్యమంత్రి వేసే ఎంగిలి మెతుకుల కాశపడి నిన్నటి రోజున మా నాయకుడు, దేశమే గర్వించదగ్గ నాయకుడు, ఇలా తెలంగాణనే ఇలా భారతదేశంలోని ఒక మోడల్గా తీర్చిదిద్దినటువంటి విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల మూడును మళ్లించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా దళిత నాయకులను అడ్డం పెట్టుకొని బిడ్డ ఎన్ని రోజులు ఆటలాడతావో ఈ సందర్భంగా నీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం. నువ్వు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయమని చెప్తే మా నాయకుడు కేటీఆర్ గారు ఎక్కడికక్కడ మిమ్మల్ని ఎండగడతా ఉంటే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఎండగడితే ఓర్వలేక వ్యక్తిగతంగా లేనిపోని ఆరోపణ నిందలు మోపి గజ్జల కాంతం అనేటువంటి ఒక చిల్లర మల్లర నాయకునితో తిట్టిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఇలా నువ్వు చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోగిల్లో ఉండి వారి డైరెక్షన్ లో ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నావు కాంగ్రెస్ పార్టీలో. బిడ్డ నువ్వే మొన్న చెప్పినావు నేను చదువుకున్నది బీజేపీ ఇంటర్మీడియట్ చేసిందేమో కాంగ్రెస్, ఇలా అధికారంలో ఉన్నది ఇలా మళ్ళీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో చెప్తా ఉన్నావు. సిగ్గులేదు నువ్వు ఒక బ్రోకర్ కనుకంటే అడివి ఇలా ఇట్లాంటి బ్రోకర్ గాలను పెట్టుకొని మా నాయకుడిని మచ్చలేని నాయకుడిని నువ్వు లేనిపోని ఆరోపణలు చేపిస్తున్నావు అంటే బిడ్డ నీకు రాబోయే కాలంలో ఈ ప్రజలందరూ కూడా గోరి కట్టే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రజల మూడును మళ్లించడం కోసమే ఇలా గజ్జల కాంతం అనేటువంటి ఒక చిల్లర మల్లర ఒక కుక్కతోటి మాట్లాడించినటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డికి దాపురించింది. ఇలా గజ్జల కాంతం బిడ్డ నీ యొక్క చరిత్ర తెలియదనుకోకు, నీ హిస్టరీ తెలియదనుకోకు, నీ యొక్క బ్రోకరిజం తెలియదనుకోకు. నువ్వు ఇలా ఇన్ని రోజులు బిడ్డ ఎస్సీ కార్డు పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నటువంటి రేవంత్ మన గజ్జల కాంతం బిడ్డ నీకు ఈ రోజు హెచ్చరిస్తున్నాం. నువ్వు ఒకసారి సిరిసిల్లకి రా బిడ్డ, నిన్ను బట్టలు కూడా తీసి కొట్టకుంటే మా పేరు ఇంకో పేరు పెట్టడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గజ్జల కాంతం నువ్వు ఒక తాగుబోతు సందర్భంలో ఒక రాడు బ్రోకర్ గా దొరికినటువంటి సందర్భం. ఇలా నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు గాని నైతిక విలువలు గాని నీకు లేవు. గజ్జల కాంతం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు వలుస్తాం బిడ్డ. కేటీఆర్ గురించి మళ్ళొక్కసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడినట్టయితే బిడ్డ నీ తోలు వలుస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ కాంగ్రెస్ నాయకులారా మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోండి. లేని పక్షంలో ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని ఎక్కడికక్కడ ఉరికించి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారని ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ రాష్ట్రంలో
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక వారిచ్చిన 6 గ్యారంటీలు చేతగాక రాష్ట్రంలో డైవర్ట్ పాలసీ చేస్తూ ఉన్నారు. మా కేటీఆర్ గారికి ప్రతిపక్ష నేతగా ఉంటూ రాష్ట్రంలో వస్తున్న ఆధారం చూసి జీర్ణించుకోలేక ఏం చేయలేక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను ఏం మాట్లాడుతుండో ఎవరికి ఏం అర్థమవుతలేదు అని చెప్పిన హామీలను పక్కకు పెట్టి 420 హామీలు కూడా పక్కకు పెట్టి రాష్ట్రంలో ఒక దివాలా తీసే రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని కొంతమంది కుక్కలతోటి మా కేటీఆర్ మీద మాట్లాడడం చాలా సిగ్గుచేడు. రేవంత్ రెడ్డి గారు మరొకసారి అతని వంకర బుద్ధిని చిల్లర బుద్ధిని మళ్ళీ నిరూపించుకున్నాడు. అతని శాతగాదు. గజ్జలకాంతం అని నేను ఏం మాట్లాడాను? అయ్యా గజ్జలకాంతం, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పు పద్ధతి గురించి, మాకు కాదు. అతను ఏం చేస్తున్న పరిపాలన మీద మాట్లాడు. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, గతంలో మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఎటువంటి సోయింది? ఎవరో ముఖ్యమంత్రి ఆయన మెప్పు పొందాలని, ఏదో నువ్వు లబ్ధి పొందాలని మా కేటీఆర్ మీద మాట్లాడితే ఊరుకోం బిడ్డ. నీకు ఆధారాలు ఉంటే ఎప్పుడు వస్తారా సిరిసిలకు రా. సిరిసిలకు వచ్చి ఆధార నిరూపణ చేయి, లేకుంటే నిన్ను పొట్టు ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. మర్యాదగా మాట్లాడాలి. ఈ మహిళా లోకం సిగ్గుపడే విధంగా లేనిపోని అబండాలు వేయడం అనేది సరికాదు. గజ్జలకాంతం దళిత కార్డు పెట్టుకొని దళిత నాయకులు అని చెప్పుకుంటూ పబ్బం గడుపుతాడు. నువ్వు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లబ్ధి పొంది అప్పుడున్నప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడేదో చెప్పగానే ఈ ముఖ్యమంత్రి మెప్పు పొందాలి, ఆయన సంకనాగాలి అనే ఉద్దేశంతో మా కేటీఆర్ అవాకులు మాట్లాడడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. అసలు నువ్వు ఎవరివి, ఇంకేం తెలుసు, ఏం ఆధారం ఉన్నది? 2018, 2021 ఉంటే ఆధారం ఇన్ని రోజులు ఏం పీకినావు? ఎవరివి కదా నువ్వు ఇప్పుడే మాట్లాడుతున్నావు. మన సోవిందా నీకు? మా నాయకుడు కేటీఆర్ను చూసి ప్రపంచ దేశాలే గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. వారిని మీరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాము. కానీ బిడ్డ, మా కార్యకర్తలు కోటి చిల్లర ఉన్నారు. మేము ఒక్కసారి ఓడిస్తే మీరంతా ఎక్కడ ఉంటారు? గజ్జలకాంతం అయ్యా చెప్తున్నా, ఏదో దళిత కార్డు పెట్టుకొని ఎవరిని మాట్లాడితే ఆధారం లేని మాట్లాడితే ఊరుకోబోము. నీకు నిజంగా సిగ్గుశరం ఉంటే అప్పుడేటి మీకు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? పద్ధతి అనేది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఆంధ్రకు తరలించుకోపోతే చంద్రబాబు తీసుకపోతే మాట్లాడిన దద్దమ్మ ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రినే రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనం గురించి మాట్లాడు. ఆ చంద్రబాబుతో కొట్లాడి నీళ్ళు తీసుకొచ్చి దాని గురించి మాట్లాడేందుకు? ఇలాంటి పిచ్చి డైవర్స్ పాలిటికల్ చేయదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీద ఉంటుంది. 50 లక్షలతో దొంగతో సంచితో దొరికిన గొప్ప నీచ నాయకుడు మీరు, అర్థమైందా? కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే ఎవరికైనా సినీ తారాల విషయంలో ఇదివరకు చాలామంది మీ కాంగ్రెస్ అంతా మాట్లాడించినాం, అబాస్పాలైన మరొకసారి కూడా ఇలాంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఒక దళితులు ముందర పెట్టి గట్టిగా మాట్లాడితే ఎవరు సమాధానం చెప్పరు అనుకుంటున్నాం. మా పార్టీలో కూడా ఉన్నారు. మా నాయకులు మా కేసీఆర్ పిలిపిస్తే 1 లక్షల మందిలో బయటకు వచ్చే విధంగా ఉంటుంది. ఖబర్దార్ గజ్జలకాంతం, నీకు మొగను అయితే సిరిసిలకు రావాలి. ఎప్పుడు వస్తావురా? ఆదరణ రా, లేకుంటే నువ్వు ఉరికిచ్చి కొట్టే రోజులు మీ ఇంటికి వచ్చి దాడి చేసే రోజులు వస్తాయని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ గజ్జలకాంతం, ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకు, పరిహారం ఇప్పించే వరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ మహేష్ బెగ్గితే అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శుక్రవారం రోజున సందర్శించి లైంగిక భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్ లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సిలింగ్, వైద్యపరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను హక్కును చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్ట్, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో భరోసా కేంద్రం పనిచేస్తుందని ఎస్పీ అన్నారు. బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు అందించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. భరోసా సెంటర్ సేవల గురించి జిల్లాలో విద్యార్థులకు
అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి భరోసా సెంటర్ సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట డీసీపీ సిఐ నాగేశ్వరరావు భరోసా కేంద్రం సిబ్బంది ఉన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ విజయవంతం చేయాలని యోగా శిక్షకులు పేర్కొన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని యోగా శిక్షకులు వెల్లడించారు. సిరిసిల్లలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఉదయం 6:30 వరకు ప్రారంభమయ్యే యోగా సాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్, బెల్లాజీ శ్రీనివాస్, దూస రమేష్, ఉప్పరపల్లి విజయ్, పడ్నాల శ్రీనివాస్, కోడం రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను సిరిసిల్ల డిస్పెన్సరీ ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా శిక్షణ పనిచేస్తున్నాను. రేపు అనగా జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రేపు ఒక్కరోజు యోగా చేస్తే అది యోగా కాదు, ప్రతిరోజు దైనందిన జీవితంలో యోగా కావాలని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే 2014లో ప్రతిపాదించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కాబట్టి ప్రజలలో ప్రతి ఒక్కరూ ఈ యోగాకు సపోర్ట్ చేస్తూ రేపు అనగా 21 జూన్ నాడు పద్మనాయక కళ్యాణ మండపంలో మేము యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని మన దేశం యోగా దేశంగా ప్రకటితమైన ఇంకా మనలో యోగా చేయడం వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి రోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీరు మీ అవకాశాన్ని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రేపు అంటే 21 జూన్ అంతర్జాతీయ 11వ అంతర్జాతీయ యోగాను అనుసరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు దేశమంతటా నడుస్తూ ఉన్నాయి. మరి వాటిని పురస్కరించుకొని సిరిసిల్లాలో పతంజలి యోగా సమితి, అలాగే ఆయుష్ డిపార్ట్మెంటు, మనకు కలెక్టర్ పరిపాలనా అధికారి సందీప్ కుమార్ ఝా గారు, అలాగే ఎస్పీ మహేష్ బి గీతా గారిని కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది. మరి మేము సహాయకులుగా ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే మిగతా దీంట్లో ఇందిరా పార్క్ యోగా ప్రతిరోజు యోగా ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఒక సమితి ఏర్పడ్డారు. వీళ్ళందరం కలిసికట్టుగా మరి గుడ్ల రవి గారు, ఆడేపు రవి గారు, నేను, అలాగే శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా సహాయకులుగా ఉంటూ మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా, ప్రోత్సాహకరంగా, పండుగలాగా తీసుకున్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మన సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మనాయక ఏదైతే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కార్యక్రమం ఉదయం 6-6:30 మధ్యలో ప్రారంభమవుతుంది. మరి మేము కోరేది ఒకటే, సిరిసిల్లలో ఉన్నటువంటి చాలా కుల సంఘాలు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి మరి ఇది సత్యసాయి సేవా సమితి కావచ్చు, లేకపోతే గీతా ప్రచార సేవా సమితి కావచ్చు, అలాగే స్పోర్ట్కు సంబంధించినటువంటి యువతులు మరి విద్యార్థులు వీలైనంత మటుకు ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి దాన్ని విజయవంతం చేయగలని మనం చేస్తూ మరి వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక మనము జంబుఖాన అంటాం, లేకపోతే బెడ్షీటు, వీలైతే యోగా మ్యాట్ ఉంటే యోగా మ్యాటు, ఒక గ్లాస్ వాటరు, మనం ఒక సీసా తెచ్చుకుంటే, బాటిల్ తెచ్చుకుంటే బాగుంటుంది, ఒక టవల్ కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి 4-5 వస్తువులు అవుతుందో తప్పకుండా మేము ఎప్పటి తెచ్చుకోవాలి. ఎందుకంటే కింద కూర్చుండి మనం ఆసనాలు కానీ మిగతా కార్యక్రమాలు చేయలేము. కాబట్టి ఆ యోగా చేసే పద్ధతిలో తప్పకుండా కంబలి అంటాం మనం, లేకపోతే బెడ్షీట్ కానీ అవన్నీ ఇదిగా తెచ్చుకొని మరి ఎందుకంటే మనకు తెలుసు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015లో మరి అంతర్జాతీయంగా యుఎన్ఓలో దాదాపు 196 దేశాలలో మరి దాదాపు 90% 175 దేశాలు ఈ యోగా గురించి మనం ప్రతిపాదిస్తే అది బిల్లు పాస్ చేయడం జరిగింది. మన ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఇది 11వ ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతుందో మనం అందరం కలిసి బ్రహ్మాండంగా చేసుకుందామని అందరికి తెలియజేస్తూ తప్పకుండా సమయానికి మీరు రాగలగరని మరి పతంజలి యోగా సమితి ఏదైతుందో దాని ద్వారా ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా మొత్తానికి అయితే అధికారులు కూడా రేపు
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత మటుకు అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తే నేడు కాంగ్రెస్ నేతలు మంజూరు చేశారని గొప్పలు చెప్పుకోవడం వారి అవివేకానికి నిదర్శనమని సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని 3వ వార్డులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేస్తే వాటిని నిలిపివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చక్రపాణి అన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే వాటి పనులను ప్రారంభించామన్నారు. ఇప్పుడు కొత్తగా వార్డులో కాంగ్రెస్ నేతలు తిరుగుతూ కేకే మహేందర్ రెడ్డి మంజూరు చేయించారని చెప్పుకోవడం సరికాదన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు ఆకునూరి శంకరయ్య, మ్యాన్ రవి, వెంకల శ్రీనివాస్, గడ్డం భాస్కర్, పోచవేణి ఎల్లయ్య, మామిడాల కృష్ణ, అడ్డగట్ల మురళి, దార్ల సందీప్, గుండ్లపల్లి పూర్ణచందర్, పోరండ్ల రమేష్, సబ్బని హరీష్, కంచెల్ల రవిగౌడ్, బూర బాబీ, కత్తర వరుణ్, ఆజాద్, షాబాద్, మన్సూర్, ముగ్ధం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలందరికీ ముఖ్యమైన సబ్జెక్టు తెలియజేయడం జరుగుతుంది. మీడియా ద్వారా ఒకటి, నిన్నటి రోజున ఒక కాంగ్రెస్ నాయకులు కొంతమంది మరియు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న స్వరూప గారు అన్నీ అవగాహన ఉన్నదని అనుకుంటున్న ప్రజలు. నిన్నటి రోజున 3వ వార్డు ప్రజలు చాలా అమాయకులు. ఎందుకంటే గత సంవత్సరంలోనే 40 కోట్ల నిధుల్లో విద్యానగర్లో దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి ఆ రోడ్లు అన్నీ శాంక్షన్ చేసే విధానంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ ముందే టెండర్ పెట్టుకోవడం జరిగింది, టెండర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ పోగానే ఆ టెండర్ను ఆ నిధులను ఎలక్షన్ కూడా చెందిన ఆపి ఈ రోజు వరకు సుతా 40 కోట్ల రూపాయలు ఆపిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఆ 40 కోట్లు అయితే పోయినాయి, కనీసం 1 కోటి 2 కోట్లు అన్న ఎట్లనే చేసి ఇవ్వాలని చెప్పి గౌరవ స్థానిక మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కోరగా ఉద్దిరాజు రవిచంద్ర గారు 1 కోటి రూపాయలు, దామోదర్ రాయనర్స గారు 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు గత 24వ సంవత్సరంలో 11 నెలల్లో మనకు 2 కోట్లు పట్టణానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన వర్కులు మన డిసెంబర్లో కొన్ని కొబ్బరికాయలు కొట్టుకొని వర్కులు చూసి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ వర్కులు అనేటి ఎంపీ గారి నిధులు, ఉద్దిరాజు రవిచంద్ర మన రాజ్యసభ సభ్యులు, మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి 12 లక్షల రూపాయలు మీకు శాంక్షన్ అని చెప్పి వాడకట్టలు చెప్పగానే అది కాదు మా కేకే మహేందర్ గారి సహకారంతో ఈ నిధులు వచ్చినాయని చెప్పి అక్కడ 3వ వార్డు ప్రజలందరినీ మోసం చేసుకుంటూ ఆ రోడ్డుకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి నిన్నటి రోజున కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అంటే దీన్ని ఏమంటారంటే ప్రత్యేకంగా పొజిటింగ్తో యుక్తంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇక 12 లక్షలు ఉద్దిరాజు రవిచంద్ర పర్ఫెక్ట్గా ఇలా టెండర్ పెట్టించి చేసి నిధులు ఆల్రెడీ 67 లక్షల రూపాయలు ఇవాళ టెండర్ పిలవడం జరిగింది. టెండర్ మొన్న వేయడం జరిగింది, 3-4 వేసిండ్రు. దాన్ని ఈరోజు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి వాళ్ళకి తెలిసి చేసిందో తెలియదు కానీ ఈ 12 లక్షల రూపాయలు మా కేకే మహేందర్ రెడ్డి సహకారంతో మా నిధులు అని చెప్పి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆమె మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా సిగ్గుసేటుగా ఉంది. అవసరమైతే మీ పనుసు కేకే మహేందర్ తోటి పనుసు పెట్టి తెప్పించి కొబ్బరికాయలు కొట్టి బాజాప్తా ఇగో మా కేకే మహేందర్ రెడ్డి మా కాంగ్రెస్ పంచని చెప్పాలి. కానీ ఎవరిదో పనుసును పట్టుకొని మీ కాంగ్రెస్ నాయకులను పిలిపించి ఆడ కొబ్బరికాయలు కొట్టుడు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ అమాయకులేం కాదు, 3వ వార్డు ప్రజలందరూ అమాయకులేం కాదు. ఖచ్చితంగా పొజిటివ్తో సహా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి పబ్లిక్ అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా మోసాలు చేస్తున్నారో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆ విధానంగా మోసాలు చేస్తున్నారు అని చెప్పి దీన్ని స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకటే విషయం మేము చెప్పదలుచుకున్నాం, ఇటువంటి మోసాలు పబ్లిక్ను చేయొద్దని. ఇప్పటికి దాదాపు 18 నెలల పాలనలో సిరిసిల్లాకు పట్టణానికి మున్సిపల్ ద్వారా కానీ ఏదో కానీ పట్టణానికి కనీసం 5 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఎడ్యుకేషన్ పనుల కింద ఇచ్చి ఏడాది అవుతుంది. ఆ నిధులు ఈ రోజు వరకు సుధా కొబ్బరికాయలు కొట్టిన పాప నెరకలేదు. కానీ ఈ రోజు వరకు సుధా 18 నెలల పాలనలో సిరిసిల్లాకు నయా పైసా తీసుకురాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు.
మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ప్రజాపాలన అంటారు. నయా పైసా వర్కుల్లోవు, నయా పైసా పనుల్లోవు. ఇవాళ కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ పాత పనులే బిల్లు చూసి ఇవ్వడం లేదు, వదగొత్తు పడతారు. ఇవన్నీ ఇట్లుంటే ఇక మొన్నటి రోజున అక్కడ వేములాడ ప్రాంతం పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మన సిరిసిలకు అనుసంధానంగా ఉన్నాడు కాబట్టి ఈ 40 కోట్లు ఆగిపోయిన దాన్ని ఖచ్చితంగా మనం పోయి అడిగితే మనకు శాంక్షన్ చేస్తారని చెప్పి అనడం జరిగితే ఈ 40 కోట్లకు సంబంధించిన ఫైలు తీసుకుపోయి ఆది శ్రీనివాస్ గారికి ఇస్తే దాదాపు ఇచ్చి ఇప్పటికి 8-10 నెలలు అవుతుంది. ఆ 40 కోట్లు శాంక్షన్ అయి టెండర్ అయిన దాన్ని పనిచేసేలేని అసమర్థులు మన కాంగ్రెస్ నాయకులు. ఇవాళ ఆయన కోట్ల మీద కోట్లు తెప్పించుకుని అభివృద్ధి చేసుకుంటున్నా అక్కడ చెప్పుకుంటున్నా కానీ సిరిసిల్ల పట్టణానికి నయా పైసా ప్యాకేజీలే ఉల్టా 40 కోట్ల వర్క్ క్యాన్సిల్ చేసుకుంటూ జరుగుతుంది. ఇగో శాంతినగర్లో 6.5 కోట్లు, ఒక 3 కోట్ల వర్క్ అయింది. ఇంకా లింక్ రోడ్లు అంబేద్కర్ నగర్ 1, విద్యానగర్ 1 లింక్ రోడ్లు ఉన్నాయి. ఇంకా 3 కోట్ల వర్కులు ఉన్నాయి. పైసలు వస్తాయో రావని వర్క్ సుతా చేస్తానికి భయపడుతుంది ప్రభుత్వంలో. ఈ 6 కోట్ల కనీసం 2 సంవత్సరాలన్నర అవుతుంది ఈ వర్క్ సుతా పెండింగ్ ఉన్నాయి. ఇక ఇంకొకటి 15 కోట్లది చెరువు నీటి కొరకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ అడగగానే 15 కోట్లు దాదాపు శ్రీనగర్ కాలనీ నుంచి అటు నీళ్లు పోయే కొరకు పెద్దమూరు శాంక్షన్ చేసుకుని దాని ద్వారా పోవాలని చెప్పి ఈ 15 కోట్లు ఇంత చేయడం జరిగింది. మూడోది ఇవాళ రోజున సిరిసిల్ల ప్రాంతంలో ఏ పార్టీ అనేది కాదు, ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు, వాటర్ వసతులు అండ్ శానిటైజర్ అండ్ లైటింగ్. ఇవన్నిటిలో పూర్తి స్థాయిలో మా మిత్రులు చెప్పినట్టు అన్ని విధాలుగా శానిటైజర్ మున్సిపల్ ఫెయిల్ అయింది. దీనికి వాస్తవానికి పాలకవర్గం గతంలో పాలకవర్గం లేని రోజులు లేదా ప్రతి ఒక్క వర్కు మాజీ కౌన్సిలర్ కావచ్చు, వార్డు ప్రజలు కావచ్చు, ఏ పని చెప్పినా లైట్ పని అంటే లైట్ పెట్టిర్రు, శానిటైజ్ చేసారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మున్సిపల్ అట్టర్ ఫెయిల్ కావడానికి కారణం ఈ ప్రజాపాలన పెట్టి ఇలా మున్సిపల్ పరిస్థితి అయింది. ఇలా రోజున సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 1,00,000 చిల్లర జనాభా ఉన్న దాన్ని 18 నెలల పాలనలో ఏ ఒక్క మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ ఇచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అడగడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త వర్క్ తీసుకురాకుండా పర్వాలేదు, మన పాత వర్కులు టెండర్ అయిన దాన్ని రీఓపెనింగ్ చేపించి కనీసం సిరిసిల్ల పట్టణాలకు ప్రజలకు మీరు నాయకులు అందరు కలిసి ఖచ్చితంగా ఈ వర్కులు చాలా విధానంగా అంటే శాంతినగర్ శ్రీనగర్ కాలనీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి వాటర్ వసతులు ఇబ్బంది అవుతుంది వర్షాకాలం వస్తే, దాన్ని చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రజలను తప్పుతో పట్టిస్తే ఇక ముందు మా పార్టీ పక్షాన ఊరుకోము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ 18 నెలల పాలనలో ఏం చేసిండ్రు అని చెప్పి మేము అడిగితే చూపించే కెపాసిటీ మీ దగ్గర ఒక్కటి చూడలేదు. ఉల్టా పథకాలన్నీ ఏదో పెడుతున్నామని చెప్పని ప్రజలను మోసం చేసుకుంటూ ఇలా పబ్బం గడుపుకున్న రేవంత్ రెడ్డి, అక్కడ మీరు ఎక్కడైతే అబద్ధాలు ఆడుకుంటూ హైదరాబాద్ ఉన్నారో ఇక్కడ నాయకులు అబద్ధాలు ఆడుకుంటూ పూటలు గడుపుకుంటున్నారు. కాబట్టి ఇక ముందు అటువంటి జరిగితే మేము హెచ్చరిస్తున్నాం. ఇక ముందు అటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్లలో ఆర్చరీ అకాడమీని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. కన్నుల పండుగ సిరిసిల్ల పట్టణంలోని శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ 3వ వార్షికోత్సవ వేడుకలు. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని గజ్జల కాంతంను హెచ్చరించిన టీఆర్ఎస్ నేతలు. లైంగిక దాడి బాధితులకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ప్రపంచ యోగా దినోత్సవ
వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించిన నిర్వాహకులు. అభివృద్ధి నిధులపై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న టీఆర్ఎస్ నేతలు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.